హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసంటే కొంతమంది మన సిస్టర్స్ అడుగుతూ ఉన్నారనమాట. ఏంటంటే 2-3 మంత్స్ వచ్చినాక పాలు అనేవి తగ్గిపోతున్నాయి అక్క, సో మధ్యలో పాలు తగ్గిపోతున్నాయి, అసలు కారణాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో పాలు తగ్గిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీళ్ళకైతే తల్లికి పాలు అనేవి తగ్గడానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళ హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోయినా కూడా పాలు అనేవి తగ్గుతాయి. సో మరి అసలు కారణాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా డెలివరీ తర్వాత లిక్విడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. సో అంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోకపోవడం వల్ల కూడా తల్లి పాలు తగ్గే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ప్రతిరోజు కూడా 4 నుంచి 5 లీటర్ల వాటర్ 100% తాగుతూ ఉండాలి. సో ఇలా తాగకపోయినా బాడీ డీహైడ్రేషన్ అయ్యి మనకి పాలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి అంటే ఈ 2-3 మంత్స్ అప్పుడు. ముఖ్యంగా ఈ చలికాలంలో తల్లులు ఎక్కువగా వాటర్ తాగరు. సో తద్వారా కూడా పాలు అనేవి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తాగండి. ఇక ఫుడ్ల విషయంలో కూడా చాలామంది పథ్యం పేరుతో డెలివరీ తర్వాత చాలా ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ అలా మీరు అవాయిడ్ చేయడం వల్ల బిడ్డకి తగిన పోషకాలతో కూడిన పాలు అనేవి రావు. సో కాబట్టి దాంతోపాటు మీకు కూడా పాలు అనేవి తగ్గిపోతాయి. సో ముఖ్యంగా ప్రోటీన్స్, పోషకాలు, విటమిన్స్, కొవ్వులు, ఖనిజాలు ఇవన్నీ కలిగిన ఆహారాలు అయితే మీరు తీసుకుంటూ ఉండాలి. సో అంటే అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. సో ఈ అన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటేనే అన్ని రకాల పోషక విలువలు బిడ్డకు అంది పాలు పుష్కలంగా వస్తాయి, బిడ్డ ఎదుగుదల కూడా బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఒత్తిడి కూడా ఒక కారణం కావచ్చు. అంటే సో డెలివరీ తర్వాత ఏమవుతుంది అంటే చాలామందికి ప్రెజర్ ఎక్కువ అవుతుంది బేబీ పరంగా. ఎందుకంటే బేబీ నిద్ర సమయాలు మన నిద్ర సమయాలు చాలా తేడా ఉంటాయి. సో బేబీ ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో మనకు తెలీదు. నైట్ టైం కూడా బేబీ ఒకానొక టైంలో లేచి ఏడవడం చేస్తూ ఉంటుంది. సో మనం బేబీని బుజ్జగించాలి. కొంతమంది పిల్లలు తల్లి ఎత్తుకుంటేనే ఏడుపు మగ్గుతారు, పైన వేస్తే మళ్ళీ ఏడవడం మొదలు పెడతా ఉంటారు. సో ఒళ్ళో పడుకోబెడితే పడుకుంటారు. సో ఇట్లా చాలామంది పిల్లలు ఇలా కొంచెం అలవాటు అయిపోవడం వల్ల కూడా పిల్లలు బాగా ఏడవడం వల్ల తల్లికి నిద్ర ఉండదు. తద్వారా ఏమవుతుందంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో స్ట్రెస్ మీరు ఫీల్ అవుతున్నారంటే డెఫినెట్లీ పాలు అనేవి తగ్గిపోతాయి. ఎందుకంటే మనకి లాక్టోజ్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్లనే కదా మనకు పాలు రావాలి. సో ఆ లాక్టోజ్ అనే హార్మోన్స్ మనకి స్ట్రెస్ వల్ల ఎక్కువగా రిలీజ్ కాకపోవడం వల్ల కూడా మనకి పాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి మీరు ఈ ఒత్తిడికి కారణం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వ్యాయామాలు, చిన్న చిన్న యోగాసనాలు చేయాలి. అంటే ఇబ్బంది పడవి కొంచెం రిలాక్సేషన్వి మీ బాడీని రిలాక్స్ చేయడానికి యూజ్ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే తరచూ కూడా మీరు బేబీకి పాలు ఇవ్వాలి. సో చాలామంది తల్లులు డబ్బా పాలు అలవాటు చేస్తూ ఉంటారు, పాలు సరిగ్గా సరిపోవట్లేదని. కానీ అట్లా చేయకూడదు. ఖచ్చితంగా మనకి పాలు ముందే, ఒకవేళ మనకి పాలు తగ్గినప్పటికీ కూడా బిడ్డకు సరిపోవట్లేదు అనుకున్నప్పుడు కూడా ముందే మన బిడ్డకి మన పాలు పట్టించాలి. 2 వైపులా రొమ్ము పాలు పట్టించిన తర్వాతే బిడ్డకి సరిపోవట్లేదు అప్పుడే ఫార్ములా మిల్క్ ఇవ్వాలి. కానీ సో ముందే ఫార్ములా మిల్క్ అయితే అస్సలు ఇవ్వకూడదు. మీరు పదే పాలు ఇస్తేనే తద్వారా బేబీకి పాలు అనేవి ఎక్కువగా ఊరుతూ ఉంటాయి. అంటే ఒక నీళ్ళ చెలిమలాగా అన్నమాట. సో మనము చెలిమ అనేది తోడుతూ ఉంటేనే సో మనకు పాలు ఊరుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా అంతే, బేబీ ఎన్నిసార్లు పాలు తాగితే అంత మంచిగా పాలు అనేవి ఊరుతాయి. ఎందుకంటే మన బాడీలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అలా ఉంటాయి అన్నమాట. సో బేబీ టచింగ్ అనేది అట్లా ఉండడం వల్ల మనకి పదే బేబీ పాలు తాగడం వల్ల పాలు అనేవి ఊరడం జరుగుతుంది అన్నమాట. సో బిడ్డకు పాలు ఇచ్చేటప్పుడు కూడా ఒకవైపు కాకుండా 2 వైపులా బేబీని హత్తుకొని పాలు ఇవ్వాలి. అంటే ఒకవైపు రొమ్మిచ్చిన తర్వాత మరొక వైపు రొమ్మిస్తూ అదైనా బిడ్డను గుండెలకు హత్తుకుంటూ పాలివ్వాలి. అలా చేస్తే కూడా మన లోపల ఉండే ఈ లాక్టోజ్ అనే హార్మోన్స్ తెలియకుండానే ఎక్కువగా రిలీజ్ అయ్యి పాలు అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. అలాగే తల్లి రొమ్ము సరిగ్గా పట్టకపోవడం వల్ల కూడా పాలు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇది ఏంటంటే స్టార్టింగ్ డెలివరీ టైం తర్వాత ఏమవుతుందంటే పిల్లలకి అసలు తెలియదు అనమాట. అసలు ఆ ఫీడ్ తీసుకోవడం మనకు ఫస్ట్ డెలివరీ అయితే అసలు అర్థం కాదు పిల్లలకి ఎలా ఫీడ్ చేయాలనేది. చాలామంది తల్లులు ఓన్లీ నిప్పుల్ని మాత్రమే లోపల పెడతారు. నిప్పులు లోపల పెట్టడం వల్ల ఈ నిప్పుల్ని లోపల పెట్టడం వల్ల పిల్లలు ఏం చేస్తారంటే ఓన్లీ నిప్పుల్ని పట్టి పాలు ఇగ్గడం జరుగుతుంది. సో అట్లా జరగడం వల్ల మీకు పాలు వచ్చినా కూడా బేబీ పాలు ఎక్కువగా కడుపు నిండా తాగలేదు, మీకు చాలా నొప్పి పెడుతుంది. సో మళ్ళీ బేబీకి పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అట్లా కాకుండా నిప్పులు మొత్తం నేను ఇమేజ్లో చూపించినట్టు పూర్తిగా లోపలికి వెళ్ళేలాగే బిడ్డకు పాలు ఇస్తేనే పాలు అనేవి మంచిగా తాగుతుంది.
మీకు పాలు తగ్గిపోయినా కూడా మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడానికి చాలా యూజ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మీకు కనుక పాలు కనుక తగ్గినట్టుగా అనిపిస్తున్నాయి, బేబీకి సరిపోవట్లేదంటే న్యాచురల్ టిప్స్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే మెంతులు నానబెట్టుకొని పరిగడుపున తాగడం, జీలకర్ర పొడి చేసి అన్నంలో తినడము, లేదంటే కరివేపాకు పొడి తినడము. సో ఇవన్నీ కూడా మనకి పాలని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో తోటకూర, పాలకూర ఇవన్నీ కూడా మనకి పాలని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. సో నాకు కూడా పాలు తగ్గినప్పుడు నేను మెంతులు ప్రతిరోజు కూడా నానబెట్టుకొని తాగాను. సో అందువల్ల కూడా నాకు చాలా పాలు ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే వెల్లుల్లి కారం దంచుకొని అది తిన్నా కూడా మనకి పాలు ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవి న్యాచురల్ టిప్స్. ఇంకా పాల గురించి ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.